నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, నిన్న ఆంధ్రలో విశాఖలో జరిగిన భారీ బహిరంగ సభలో మీ సంకల్పానికి మా సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ఒక భరోసానిచ్చారు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. అండ్ నిన్న జరిగిన రోడ్ షో అండ్ భారీ బహిరంగ సభ, సార్ ఎలా చూస్తారు సార్ మీరు ఈ అంశాన్ని? దీనివల్ల చాలా కోట్ల ప్రాజెక్టులు అయితే మన ఆంధ్రాకు వచ్చాయి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి సార్ నిన్న జరిగిన సభ పైన? డెఫినెట్గా అండి, ఒక రాష్ట్రానికి బడ్జెట్ అంతా నిధులు కేటాయించారు. ఎందుకంటే మామూలు విషయం కాదు. 2,08,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటం అంటే మామూలు విషయం కాదు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఒకటే 1,85,000 కోట్లు. తర్వాత రైల్వే జోను, మిగతా బల్క్ డ్రగ్, ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. దీనివల్ల ఈ 2,08,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలైన శంకుస్థాపన చేయటం వల్ల రాబోయే 4 సంవత్సరాలు 7 లక్షల మందికి ఉపాధికి అవకాశాలు. ఎందుకంటే ఉపాధి లేకపోతే వలస వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక వరంగా మనం భావించాలి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు మోడీ గారి పర్యటన. లాస్ట్ మంత్లో ఒకసారి క్యాన్సిల్ అయింది. ఈసారి అధికారం వచ్చిన 6 నెలలు పూర్తయింది. అంతకుముందు విజయవాడలో రోడ్ షో చూసాం. నిన్న నేషనల్ మీడియా మొత్తం ఈ రోడ్ షోనే విశేషంగా ప్రజాదరణ. ముఖ్యంగా మహిళలు పూలతో స్వాగతం పలికారు. మా మోదీ గారు, మా పవన్ గారు, మా చంద్రబాబు గారని. ఈ ముగ్గురు త్రిమూర్తుల్లాగా మధ్యలో మోదీ గారు ఉండటం, ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, అక్కడ సిరిపురం జంక్షన్ నుంచి అప్ టు ఆంధ్ర యూనివర్సిటీ స్టేడియం వరకు కూడా విశేష ప్రజాదరణ. అంటే 40 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనేది గంటన్నర పట్టిందనమాట. డైరెక్ట్గా అక్కడికి వెళ్తాం. అక్కడ కూడా విశేషంగా లక్షలాది మంది జనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన తీరు, ఒకవైపు లోకేష్ గారు చాలా చక్కగా మాట్లాడారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోదీ అనే వ్యక్తి దేశానికి ఉండటం మన అదృష్టం అని అన్నారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించారో మీ కోరికలను నెరవేర్తిస్తామన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లేని విధంగా ఈ దేశానికే కాకుండా ప్రపంచానికి రోల్ మోడల్ మోదీ గారు అన్నారు. అమరావతికి కూడా ఆహ్వానించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రారంభ ఉపన్యాసంలో మోదీ గారు కూడా తెలుగులో మాట్లాడి చేయటం అందరినీ నవ్వించారు. అదేవిధంగా విజన్ 2047 చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు కళలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి నేను సపోర్ట్ చేస్తాన్నాడు. తర్వాత గ్రీన్ వైజాగ్గా నేను రూపాంతరం చెందుతున్నాడు. ఇకపోతే చాలా విషయాలు, హరిత హబ్గా విశాఖపట్నం రూపాంతరం చెందుతుంది. దీంతోపాటు హైడ్రోజన్ దేశానికి అందించే విధంగా, ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేది రెండు. ఒకటి ఫస్ట్ టైం ఏపీకి ఇచ్చారు ఈ దేశంలో. రెండోది ఇంకా గుజరాత్కి అంటున్నారు. ఇంకా అది ఎలకెట్ కాల 1,85,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఇక్కడే 3.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇక బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ చూసుకుంటే 7.5 లక్షల ఉద్యోగాల అవకాశం ఉంది. అంటే ఈ కూటమి వచ్చిన తర్వాత నిర్ణీతంగా ఈ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల పీరియడ్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 7 లక్షల ఉద్యోగాలు ఇక్కడే అవుతుందంటే 7 నెలల్లో మామూలు విషయం కాదు కదా. ఒక రకంగా అవతల ప్రతిపక్షాలు విమర్శించి ఈ సమయంలో అభివృద్ధే ఆకాంక్షగా ఇటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. అటు బీజేపీ కూడా కలిసి వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో అడిగిందే ఇదిగా ఏమంటే నిధులు కేటాయిస్తున్నారు. మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 5 సంవత్సరాలు అస్తవ్యస్తం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఊరట కలిగి రోడ్లు వస్తున్నాయి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, 1వ తారీఖే పెన్షన్స్ వస్తుంది, ఉద్యోగులకు 5వ తారీఖే జీతాలు వస్తున్నాయి. పరిణామ క్రమంలో ఆర్డర్లో ఏది ప్రయారిటీ అయితే అది ప్రజలకు ఇస్తున్నారు. విశేషంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా నిన్న రోడ్ షో జరిగింది మోదీ గారిది. నేషనల్ మీడియా అంతా చూపించింది. అదే సమయంలో బహిరంగ సభ కూడా అద్వితీయంగా జరిగింది. ఆయన ఘనంగా సత్కరించుకున్నారు. వాట్ ఎవర్ యూ వాంట్, ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో నేను ఇస్తాననేది సభాముఖంగా కొన్ని లక్షల మంది సమక్షంలో మోదీ గారు చెప్పడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అయితే సార్ మొన్న అంతకుముందు ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసాం సార్. మీరు ఒకవేళ మనం పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు గారైనా అడిగితే మోడీ గారు ఇస్తారంటారా సార్ అని మిమ్మల్ని నేను ప్రశ్నించడం జరిగింది. సో నిన్న ఏకంగా ప్రధాని గారే మీరు ఏది అడిగినా నేను ఇస్తాను అనేలాగా చెప్పారు సార్. సో అండ్ అలాగే చంద్రబాబు గారు కూడా డబుల్ ఇంజన్ స్పీడ్ డబుల్ గ్రోత్ అనే దాంతో ముందుకు సాగబోతున్నామని చెప్పారు. సో ఇంకా ఈ రోజు నిన్న జరిగిన సభతో ఇంకా కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరిగి వర్కింగ్ ఎక్కువ చేసి అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళ్ళబోతున్నారని అయితే మనం అనుకోవచ్చు. తప్పకుండా ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్గా రూపాంతరం చెందుతుంది 2030 నాటికి. ఇప్పుడు మొత్తం మిక్స్డ్ కల్చర్, 1,10 లక్షల జనాభా ఉంటారు. ఇక్కడ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు, వాతావరణం కావచ్చు, అన్నికి అనుకూలంగా ఉంటుంది. ఒకవైపు ఫార్మా ఉంటుంది, ఒకవైపు ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఒకవైపు డిఫెన్స్ మెకానిజం హైదరాబాద్ సరైన ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నం కూడా అంతే. ఆంధ్రప్రదేశ్లో అది ఒక మణిహారం. ఇక తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం విశాఖపట్నం నుంచి చూసుకుంటే అప్పుడు రామాయపట్నం పోర్టు, నెల్లూరు వరకు
974 కిలోమీటర్లు ఉంది. తీర ప్రాంతం యూటిలైజ్ చేసుకోవాలా, పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి, పోలవరం ఆంధ్రుల జీవనాడి పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ కనుక చేసుకుంటే అమరావతి దేశంలోని ఒక ఆదర్శవంతమైన రాజధానిగా నిలవబోతుంది. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఒక స్టెప్ బై స్టెప్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. మరి అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. ఓ పరిణామ క్రమంలో ఏం కావాలో నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఊరటగా మనం భావించవచ్చు అనమాట. అంటే సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు సార్, ఇప్పుడు దేశంలోనే వచ్చే ఎలక్షన్స్ అప్పటికి అంటే ప్రపంచంలోనే ఇండియాని సెకండ్ ప్లేస్లో ఉంచడానికి మీరైతే ఎంత ప్రయత్నిస్తున్నారో మా సహకారం కూడా మేము అంత అందిస్తాం సార్ అనేసి నిన్న స్పీచ్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎలా సహకారం అందిస్తారంటారు? ఇప్పుడైతే మన కూటమి ప్రభుత్వం కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధాని అవ్వడానికి చాలా చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది సార్. అంటే ఇప్పుడు ముందు కూడా చాలా అవకాశాలు ఉంటాయి అంటారా? వీళ్ళు తప్పకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇది 3వ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఇక్కడ 21 ఎంపీ సీట్లే చాలా కీలకమైన సెంటర్లో అయినాయి ఆయన ప్రధాని అవడానికి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో ఆయనకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎంత పోరాటం ఎదురో కూడా తెలుసు. ప్రజల్లో ఎంత ప్రజాదరణ ఉందో. ఈయన తుఫాను, పవన్ గారు తుఫాన్ అన్నాడంటే, ఆయన మహారాష్ట్ర ఎలక్షన్ బాధ్యత అప్పచెప్పారంటే రేపు మాపు ఢిల్లీ, బీహార్, తమిళనాడు ఎలక్షన్ కూడా బాధ్యత పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్తారు. అంటే ఎన్డీఏలో ఈజ్ అ కీ రోల్. నాట్ ఓన్లీ ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఈజ్ ద కీ రోల్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అనమాట. ఒక సనాతన సాంప్రదాయం, సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనేది 100 కోట్ల మంది హిందువులకి ప్రతినిధిగా పవన్ ఎమర్జ్ అయ్యాడు. అదే సమయంలో 5 భాషలు వచ్చు. పివి నరసింహారావు తర్వాత దక్షిణ భారతదేశంలో అంత గొప్ప రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్కి స్వార్థం లేదు, తన సొంత వ్యాపారాలు లేవు, తను వచ్చిన డబ్బుల్నే ప్రజలకు పంచేవాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చూడండి ఏమి లేదు. 14.5 సంవత్సరాలు సీఎం చేశాడు, 4.5 సుదీర్ఘ అనుభవం ఉంది, 4.5 దశాబ్దాల అనుభవం. కాబట్టి వాళ్ళ ఆకాంక్ష ఏంటి? అహోరాత్రులు కష్టపడి 24 గంటలు ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరి యొక్క కాంబినేషన్ అనేది మోదీ గారికి బాగా ఇదైంది. కాబట్టి ఈ రాష్ట్రానికి ఏదైనా చేయడానికి నేను ఉంటాననేది ఒక భరోసా, ఒక ఆసరా కేంద్ర ప్రభుత్వం నుంచి రావటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి. సార్ అంటే ఇప్పుడు ప్రధాని అన్నట్టుగా వికాసిత్ భారత్ అని మోడీ గారిది అండ్ స్వర్ణ ఆంధ్ర అనేది చంద్రబాబు గారిది అండ్ పవన్ కళ్యాణ్ గారిది నెరవేరబోతుందని అయితే మనం చూడొచ్చు సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.